وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बि इश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। सूरह अन-निसा, ఆయత్ నంబర్ 142 to 176। ఈ ఆయతులలో గ్రంథవహులైన యూదుల కపటత్వం గురించి మరియు మరియం మరియు ఈసా అలైహిస్సలాం గురించి తెలియజేయడం జరిగింది. అలాగే కలాల గురించి తెలియజేయడం జరిగింది. ఆయత్ నెంబర్ 142। నిశ్చయంగా కపటులు అల్లాహ్ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో, కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. ఆయత్ 143। వారు ఎటూ కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతున్నారు. పూర్తిగా అటు ఉండరు, సరిగ్గా ఇటు ఉండరు. అల్లాహ్ ఎవరినైతే అపమార్గం పాల్చేస్తాడో వాని కోసం నీవు ఏ మార్గాన్ని కనుగొనలేవు. ఆయత్ 144। ఓ విశ్వసించిన వారులారా, విశ్వాసులను వదిలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. ఏమిటి, మీకు వ్యతిరేకంగా మీరే అల్లాహ్కు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా? ఆయత్ 145। కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకి పోతారు. వారికి సహాయపడే వారిని నీవు ఎన్నటికీ చూడలేవు. ఆయత్ 146। అయితే పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను చక్కదిద్దుకొని అల్లాహ్ను గట్టిగా నమ్మి తన ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతో పాటు ఉంటారు. త్వరలోనే అల్లాహ్ విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయత్ 147। మీరు కృతజ్ఞతులుగా మసులుకోండి. విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు? అల్లాహ్ విలువనిచ్చేవాడు, అన్నీ తెలిసినవాడు. ఆయత్ 148। అన్యాయానికి గురైన వాడు తప్ప ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఆయత్ 149। మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతం చేసినా, గుట్టుగా చేసినా, లేక ఏదైనా చెడును మన్నించి వదిలిపెట్టినా అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడు అని తెలుసుకోండి. ఆయత్ 150। ఎవరైతే అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో, ఇంకా మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం, మరికొంతమందిని విశ్వసించం అని చెబుతూ రెండింటి మధ్య ఓ సరికొత్త మార్గాన్ని తీయదలుస్తున్నారో వీళ్ళే అసలైన అవిశ్వాసులు. ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఆయత్ 152। దీనికి భిన్నంగా ఎవరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారిలో ఎవరి మధ్య తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. ఆయత్ 153। ఓ ప్రవక్త, నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజేయటం వలసిందిగా ఈ గ్రంథవహులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా పెద్ద కోరికే మూసాను కోరి ఉన్నారు. మాకు అల్లాహ్ను ప్రత్యక్షంగా చూపించు అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆ పైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు ఆవుదూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా మేము మూసాకు స్పష్టమైన ప్రాబల్యాన్ని, బహిరంగ నిదర్శనాన్ని నొసగాము. ఆయత్ 154। వారి నుంచి ప్రమాణం తీసుకోవటానికి మేము వారిపైకి తురు పర్వతాన్ని ఎత్తాము. సజ్దా చేస్తూ నగర ద్వారంలోకి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాము. శనివారం నాడు
హద్దుమీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాము. ఈ విధంగా మేము వారి నుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము. ఆయత్ 155. వారు ప్రమాణ భంగం చేయటం వల్లను, దైవాజ్ఞల పట్ల తిరస్కార వైఖరికి ఒడిగట్టడం వల్లను, ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటం వల్లను, మా హృదయాలపై గలేబులున్నాయి అని చెప్పటం వల్లను వారికి శాస్త్రి జరిగింది. వాస్తవానికి వారి తిరస్కారం కారణంగా అల్లహ వారి హృదయాలకు సీలు వేశాడు. అందువల్ల వారు చాలా తక్కువ మాత్రమే విశ్వసిస్తారు. ఆయత్ 156. వారు తిరస్కారానికి పాల్పడడం వల్ల, మరియంపై చాలా ఘోరమైన అపనిందను మోపటం వల్ల. ఆయత్ 157. ఇంకా మరియం పుత్రుడగు దైవ ప్రవక్త ఈసాను మేము హతమార్చాము అని అనటం వల్ల వారు శిక్షను చవిచూశారు. నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తిని రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు. ఆయత్ 158. పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపుకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్కుడు, మహావివేకి. ఆయత్ 159. గ్రంథవహులలో ఏ ఒక్కడు ఈసాను అతని అంటే తన లేక ఆయన మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు. ఆయత్ 160. యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారి కోసం నిషేధించాము. వారు ఎంతోమందిని దైవ మార్గం నుంచి అడ్డుకోవటం వల్లను. ఆయత్ 161. నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లను, జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లను వారికి దుర్గతి పట్టింది. వారిలో అవిశ్వాసులుగా ఉన్నవారి కోసం మేము చాలా బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఆయత్ 162. అయితే వారిలో పరిపూర్ణమైన పరిపక్వత నొందిన జ్ఞానం గలవారు, విశ్వసించిన వారు, నీపై అవతరింపజేయబడిన దానిని, నీకు పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసించేవారు, నమాజులను నెలకొల్పేవారు, జకాతును చెల్లించేవారు, అల్లహ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారు, వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆయత్ 163. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నూహు వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే, వహీ అంటే వాణి అవతరింపజేసినట్లే నీ వైపుకు వహీ పంపాము. ఇంకా మేము ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ మరియు అతని సంతతి వారికి ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్, సులైమానుల వైపుకు కూడా వహీ పంపాము. ఇంకా మేము దావూదుకు జబూర్ గ్రంథం ఒసగాము. ఆయత్ 164. నీకు పూర్వం గతించిన ఎంతోమంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము. మరెంతోమంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా అలైహిస్సలాంతోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు. ఆయత్ 165. మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము. ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారము మిగలకూడదని మేమిలా చేశాము. అల్లాహే సర్వాధిక్యుడు, మహావివేకి. ఆయత్ 166. ఓ ప్రవక్త, నీపై అవతరింపజేసిన దానిని గురించి, దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సైతం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాహే చాలు. ఆయత్ 167. ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లాహ్ మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. ఆయత్ 168. అవిశ్వాసులై అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ
క్షమించటం కానీ ఏదైనా మార్గం చూపటం కానీ చేయడు. ఆయత్ 169 వారికి నరక మార్గం చూపటం తప్ప వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహకు బహు సులువు. ఆయత్ 170 ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు కాబట్టి మీరు విశ్వసించండి, అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహదే అని తెలుసుకోండి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును. ఆయత్ 171 ఓ గ్రంథవహులారా, మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరో మాట అల్లాహకు ఆపాదించకండి. మరియం కుమారుడైన ఈసా మసీ కేవలం దైవ ప్రవక్త మరియు అయిపో అన్న దైవవాక్కు ద్వారా పుట్టించబడినవారు మాత్రమే. దాన్ని ఆయన మరియం వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన ఈసా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్ను, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు ముగ్గురు అని అనకండి. ఈ త్రిత్వం వాదనను మానండి, అందులోనే మీకు మేలుంది. క్రైస్తవుల్లో అనేక వర్గాలున్నాయి. వారిలో కొందరు యేసును దైవంగా, మరికొందరు దేవుని భాగస్వామిగా, ఇంకొందరు దేవుని కుమారునిగా నమ్ముతారు. యేసును దైవంగా విశ్వసించేవారే మళ్ళీ దేవుళ్ళు ముగ్గురు అని, అందులో ఈసా ముగ్గురిలో ఒకడు, సాలీసు సలాసా అని తలపోస్తారు. కాగా దేవుళ్ళు ముగ్గురు అని అనటం మానేయండి. వాస్తవానికి దేవుడు ఒక్కడే అని అల్లాహ్ ఈ వాక్యంలో స్పష్టం చేశాడు. ఆరాధ్యుడుగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలో భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్యనిర్వహణాధికారిగా అల్లాహ్ ఒక్కడే చాలు. ఆయత్ 172 మసీ అలైహిస్సలాం కానీ, అల్లాహ్ సామీప్యం పొందిన దూతలు కానీ తాము అల్లాహ్ దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంతమాత్రం భావించరు. అల్లాహ్ దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి గర్వాతిశయంతో విర్రవీగే వారినందరినీ అల్లాహ్ తన వద్దకు పోగు చేస్తాడు. ఆయత్ 173 మరి ఎవరు విశ్వసించి సత్కారాలు ఆచరించారో వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని వసకటమే కాక తన అనుగ్రహంతో మరింతగా ప్రసాదిస్తాడు. కాగా అల్లాహ్ దాస్యాన్ని చిన్నతనంగా తలపోసి తలబిడుసుగా ప్రవర్తించిన వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాహ్ తప్ప తమను ఆదుకునే రక్షకుణ్ణి కానీ, సహాయకుణ్ణి కానీ వారు పొందలేరు. ఆయత్ 174 ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం ఖురాన్ వచ్చేసింది. ఇంకా మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము. ఆయత్ 175 కాబట్టి ఎవరు అల్లాహ్ను విశ్వసించి ఆయనతో తమ సంబంధాన్ని పటిష్టం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసుకుంటాడు. వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు. ఆయత్ 176 ఓ ప్రవక్త, వీరు నిన్ను కలాల గురించి ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లాహ్ స్వయంగా కలాల గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తి అయినా సంతానం లేకుండా చనిపోతే అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే అతను వదిలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడవుతాడు. ఒకవేళ మరణించిన వ్యక్తికి 2 సోదరీమణులుంటే అతని మొత్తం ఆస్తిలో 3/2 భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరులు అనేక మంది వారసులుగా ఉన్నప్పుడు ఒక పురుషుని భాగం 2 స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకు గాను అల్లాహ్ మీకు స్పష్టంగా విడమర్చి చెబుతున్నాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. ఇంతటితో సూరే అన్ నిసా
పూర్తయింది. ఫ్రెండ్స్, మనము రంజాన్ సందర్భంగా ఖురాన్ తెలుగు అనువాదంను తెలుసుకున్నాము. ఇక ఇన్షా అల్లా రేపటి నుంచి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను తెలుసుకుందాము. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే లైక్ చేసి ఏవైనా సూచనలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.